జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు నీచబడి ఉన్నారు. దాని మూలంగా హెల్త్ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లగ్నంలో కుజుడు ఉన్నారు, పునర్వసు నక్షత్రం మీద ఉన్నారు. దాని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా శత్రువులతో అధికంగా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బుధుడు 4వ స్థానం అధిపతి అయ్యి మీనరాశిలో నీచబడి ఉన్నారు. ల్యాండ్స్ అమ్మేటప్పుడు కొనేటప్పుడు డాక్యుమెంటేషన్ విషయంలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోవాలి. దశమ స్థానంలో బుధుడు, రాహువు, శుక్రుడు 3 గ్రహాలు ఉన్నాయి. జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. విపరీతమైన రాజయోగం అంటూ ఉండబోతుంది. కెరియర్ పరంగా అవార్డ్స్, రివార్డ్స్, హైక్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఒకవేళ మీరు జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా కూడా మంచి ప్యాకేజ్ కూడా రావడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. గురువు సప్తమాధిపతి అయ్యి వ్యయస్థానంలో ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే మ్యారేజ్ పరంగా ఇబ్బంది పడుతుంటే కనుక మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.